స్వామి. జై హనుమాన్ రామకోటి సాబ్ నమస్తే. నమస్తే నమస్తే జై హనుమాన్. జై హనుమాన్ జై హనుమాన్ చెప్పే స్వామి. ఏం స్వామి మా గోస, యూరియా బస్తాలకు లైన్లో నిలబడ్డాం, మొక్కజొన్నలకు వేసినాము. మళ్ళా ఇప్పుడు 26 క్వింటాలు అన్నారంటే ఒక ఎకరానికి 40 క్వింటాలు 45 క్వింటాలు వెళ్తాయి మొక్కలు స్వామి. ఒక ఆయన అయితే 50 క్వింటాలు వెళ్ళినాయి నాకు, నన్ను ఏం చేసుకోమంటావు అంటుండు. అదే కదా స్వామి, రోజులంటే నీళ్లు లేవు, భూమి సారవంతంగా ఉన్నది, మందులు దొరికినా దొరకకుండా ఎక్కువ తక్కువ అయినా సెట్ అయినాయి భూములు. ఇప్పుడు ఇప్పుడు ఈ 26 క్వింటాలు ఎక్కడ అమ్మాలి స్వామి? ఇక్కడ వీళ్ళు మళ్ళా లారీలు లేవు, ఏం లేవు. మేము ఇప్పుడు అప్పుడు 500 ఇచ్చి అయ్యా మక్కకు నీళ్లు కట్టరా అయ్యా అని ఇవి ఇక్కడ పెట్టి మేము పోయి లైన్ లో నిలబడి 1-2 యూరియా బస్తాలు తెచ్చుకున్నాం. అటు 300 కోసం 500 ఖర్చు పెట్టినాం. ఖర్చు పెట్టి తెచ్చినాం. ఇప్పుడు పండించి మేము ఏం చేయాలి స్వామి? మళ్ళీ ఇప్పుడు ప్యాడ్ వచ్చింది, ఇది మక్కే పోలే, ప్యాడ్ ఏడకుంటాడు మరి స్వామి. ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో పనిచేసే మంత్రి ఆయన, మున్సిపాలిటీ మంత్రి కూడా ఆయననే, తెలియదా నీకు? అదే కదా, మున్సిపాలిటీ మోరీలు ఎత్తినా ఆ స్వామి కన్నా అవగాహన ఉన్నది. ఇంత మాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాడు స్వామి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో? ఎందుకు అవగాహన లేదు? కేసీఆర్ ని ఎక్కి తొక్కి ఆయన ఓడించి మరీ గెలిచి వచ్చిండు, ఆయనకు అవగాహన లేదంటావు? ఆయన అధిక తెలివిలు ప్రయోగించే ఇక్కడికి వచ్చింది జనము. ఆశ కేసీఆర్ చెప్పకుండానే ఇచ్చిండు కదా, ఈయన చెప్పినా కూడా బాగిస్తాడు కావచ్చు అని ఆశపడ్డారు స్వామి. నక్కట వెనకట దేనికో పోయి ఆశకు చేసినట్టు చేసి వీళ్ళు. కేసీఆర్ కు మొత్తం మేరకనా? కేసీఆర్ కు అన్ని తెలుసా? అన్ని కేసీఆర్ కు మొత్తం తెలుసా? అన్ని అవగాహన ఉందా? అవగాహన ఇప్పుడు కొంచెం, ఎందుకంటే అట్లే అన్ని ఉన్నాడు నేను అనేది. అన్ని అవగాహన ఉన్నాయి అని అంటే అన్నున్నోన్నే ఓడిచ్చచ్చిండంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు అని అడుగుతున్నా. అట్లా నా ప్రశ్న. ఎక్కువ అంటే ఎక్కువ అధిక తెలివి అని అనిపిస్తుంది స్వామి. ఎందుకు అనుకుంటావు? అంటే ప్రజలకు తెలివి లేదా? ఎన్నుకునేటప్పుడు చూడలేదా? ఆ స్వామి అన్నాడు కదా, ఆ స్వాములకు తెలివి లేదు, మోసం చేస్తోళ్ళనే నమ్ముతారని చెప్పిండు కదా. ఇప్పుడు మోసగించటంనే నమ్ముతారు అన్నాడు, అందుకనే మోసగించటంనే జనం నమ్మిళ్ళు. ఇప్పుడు మక్కల ధర ఏం తీసుకుంటారు వీళ్ళు? 2400 సొసైటీ. అది మళ్ళా ఒక సొసైటీకి 25 క్వింటాల నర. అదే అంతే, 25 క్వింటాల నరనే పోతున్నాయి. మరి మిగిలిన 15-20 క్వింటాలు బయట అమ్ముకుంటే ఏం ధర వస్తుంది? అవి మార్కెట్ రేటుకు మార్కెట్ లో తీసుకపోతే స్వామి 200-300 ఖర్చు అవుతుంది. ఓకే, అంటే మనకు మాక్సిమం 1500 పడతాయి స్వామి, 1500-1600 అంతే. మరి ఇప్పుడు 19 అంతా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టాలి, జన్మాన్ ఆడ దిగుమతి ఎగుమతి, అక్కడ మార్కెట్ ఫీజు, ఇవన్నీ తీసేస్తే స్వామి ఏమవుతుంది జన్మాన్? ఇక్కడ అంత ముందుకు దళారులు వచ్చి మార్కెట్ రేటుకు 100 రూపాయలు తక్కువ వచ్చి కాళ్ళకాడికి వచ్చి కాంట పెట్టుకొని పోయి స్వామి. అప్పుడు మార్కెట్ రేట్ ఎంత అంటే 2500 ఉంటాయి. 2500 ఉంటే 2400 వచ్చి కొనిపోయిల్లు దగ్గరికి, రైతు దగ్గరికి వచ్చే అదే కళ్ళంలో కాంట పెట్టుకొని తీసుకుపోయిల్లు బ్రోకర్లు. మరి అట్లన్నా బ్రోకర్లకైనా ఇద్దు స్వామి. ఇప్పుడు రేట్ అనేది ఒక నిర్ధారణ లేకుండా 2500-2600 మార్కెటింగ్ రన్నింగ్ ఉంటే మేము కనీసానికి 2000 కన్నా అమ్ముకుందు కదా రైతు. ఈ గోసపడాలి ఎందుకు, పండియాలి ఎందుకు? దేశంలో మేమేనా స్వామి బతకలేకపోతున్నాం? రైతాంగం, ఒక రైతాంగమే బతకలేకపోతుందా వ్యవస్థలో? దేశానికి అన్నం పెట్టే రైతు ఆడుకోవాల్సి వస్తుంది. అయ్యా నాది కొను, ఇది నాది కొను అని ఆడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము పంట పండియాలి, అడుక్కోవాలి, మేము డిమాండ్కి రావాలి. మా దాంట్లో విప్లవం రావాలి స్వామి, మా దాంట్లో చైతన్యం అనేది రావాలి రైతాంగంలో. రైతులకు పెట్టుబడి సాయం, రైతు భరోసా ఇవ్వకపోతేనే వాళ్ళు అడుగుతలేరు. ఏదో అక్కడ వాళ్ళు ఇక్కడ నా సొంటోళ్ళ దగ్గర మాట్లాడుతారు కానీ బయట ఎక్కడన్నా పోయి ఏ సర్పంచ్ దగ్గరనో లేకపోతే ఏ ఎమ్మెల్యే దగ్గరనో పోయి అడుగుతుర్రా రైతులు? ఎందుకు వేస్తారు రైతు భరోసా? ఇప్పుడు సాములే ఆ ప్రభుత్వం ఏం చేసింది స్వామి అని ఈ సామి 4 సాములు ఆ పక్క సామి మీదకి ఎగబడతారు. పక్క పడ్డప్పుడు ఇంకో రైతులు 4 ముందుకొచ్చి మాట్లాడటం లేరు సార్. అది ఇప్పుడు వాళ్ళు రైతులు కాదా? ఎగబడేటోళ్ళు రైతులు కాదా? ఈ రైతుకు ఇంకా సపోర్ట్ గా రైతులు లేరా? రైతులు ఆనంగానే అయితే సాయంకి 2 రోజులకి ఇచ్చిండు, నువ్వు ఆగు 4 రోజులు ఆగు, ఇత్తనంటాడు కదా. నువ్వు ఇత్తనంటావు స్వామి, సత్యదాకా పెడతానంటావు. మరి ఆకలి అయిన స్వామి ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఆకలి అయితే ఏం చేయాలి? ఇప్పుడు అకాల వర్షాలు పడతాయి, జన్మాన్ పరదాలు ఎక్కడ తేవాలి, ఏడగప్పాలి. నాకు 2 దిక్కులు ఉన్నది మక్క, వేరే మండలంలో ఉన్నది, ఇక్కడ ఉన్నది. నేను 2 మండలాల్లో ఉన్నా. 2 మండలాలు ఉన్నావు, ఇటు తిరిగా అటు తిరిగా. అది ఒక 20 కిలోమీటర్ల దూరం. ఆడ పరదాలు ఎప్పుడు కప్పాలి, ఇక్కడ మక్కలు ఎప్పుడు చూసుకోవాలి, ఇక్కడ ఇద్దామంటే ఓ లింక్ ఉన్నది. మీకు ఏంది అంటే మీకు ఓచర్ అనేది రాసిస్తారు వీళ్ళు, టోకెన్.
మీరు ఈ టోకెన్ మీకు ఈ సర్వే నంబర్లకు ఇంత ల్యాండ్ ఉన్నది ఇంత మక్కు ఉంది, ఈ టోకెన్ మీద మీరు తీసుకోండి అని ఏ వాళ్ళు రాసిస్తారు. మళ్ళీ వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు నేను ఆ మక్కలు ఈ మక్కలు తెచ్చి ఒక్క దిక్కు పోసుకుంటా స్వామి అని వేరే మండలి అడిగితే మేము రాసియ్యం. చూడు నువ్వు ఇక్కడనే అమ్ముకో అంటే మరి నేను ఎన్ని దిక్కులు తిరగాలి? నేను ఆడ పండుకోవాలనా కావాలి ఈడ పండుకోవాలనా ఏడ పండుకోవాలి స్వామి? స్వామి ఒక సామెత ఉంటుంది ఊర్లల్లా, చెరుకు తోట పెట్టుకున్న వాళ్ళని ఒక సామెతతో పిలుద్దురు మా దగ్గర. కామారెడ్డి సైడ్ మా సైడ్ తోట పెట్టుకున్న తీట అందురు. అదే అనమాట, ఆ మాట అనద్దు కానీ చెప్తున్నా. రైతులు యాస్టకు అనుకుందరు, యాస్టకు తిక్కల ఇది తోట పెట్టుకున్నాను ఇది అయిపోయింది రా కథ అయిపోయింది అని బాధపడదురు. ఇప్పుడు నీది 2 మండలాల్లో పెట్టుకొని ఇప్పుడు నీ కథ కూడా గత అయిపోయింది. అదే స్వామి, ఇప్పుడు మక్క వేసినాము స్వామికి ఎంత పండుతా అంత. ఇప్పుడు మరి ప్రైవేట్ దళారులు వాళ్ళు తీసుకున్నా మనం 100కో 200కో తక్కువనైనా ఇచ్చేద్దాం స్వామి. మార్కెట్ రన్నింగ్ అన్నా లేదు, మార్కెట్ రన్నింగ్ మొత్తం జీరో చేసి మా వ్యవసాయ పంట రాగానే మార్కెటింగ్ తక్కువ అవుతుంది స్వామి, తక్కువ అవుతుంది, బరాబర్ తక్కువ అవుతుంది. మా సరుకు రాగానే తయారైందంటేనే 20 రోజుల సంది డౌన్ అయిపోతుంటది రేటు. మాది మొత్తం అమ్ముడు పోయిందంటే 15-20 రోజుల లోపల మళ్ళీ జంప్ అయితేనే ఉంటాయి. అప్పుడు వస్తుంది ఇక అప్పుడు ఏమైతుంది అంటే దళారులు అంతా ఎగబడస్తారు. ఇక అప్పుడు ఆ బ్రోకర్లు అప్పుడు బయలుదేరుతారు. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అడ్డికి పావు షేర్కి అమ్ముకోవాలి కదా, ఇక అటు ఇటు ఖతం చేసుకోవాలి కదా. మరి అంతే మేము కూడా స్వామి ఇప్పుడు పిండి బస్తాలకు మన ఇప్పుడు 2020కి 1800-1900 పెంచిండు. ఇప్పుడు ఇక 2000 లేని పిండి బస్తా రాదు. మేము ఎందుకు పండియాలి స్వామి? మేము కూడా పంట విరామం ఇచ్చేస్తాం మనకి సపరేట్. రైతులకు ఇప్పుడు అవగాహన లేదు. నేను అంటే కోపం అత్తది లైవ్ లో ఉన్న వాళ్ళకు సాములకు గాని చదువుకున్న మూర్ఖులు స్వామి, చదువుకున్న మూర్ఖులు. ఎందుకంటున్నానంటే వెనకట మన తాతలు మన అయ్యలు గుమ్మి నిండా పైసలుండే, గురిగిల పైసలుండే. ఇప్పుడు గుమ్మిల వడ్లు లేవు, దినుసు లేదు, ఇక జేబుల పైసలు లేవు. ఇట్లా ఆన్లైన్ లో అవుపితే అట్లా పోతాయి. ఎందుకు స్వామి జన్మ? మనం ఏం చేయాలంటే ఇప్పుడు చైతన్యం తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఏంది మనం రైతాంగం విప్లవం ఏదో ఉంది స్వామి. ఇప్పుడు రైతు నాయకులు మాట్లాడతారు, వాళ్ళు గోసులు పెట్టుకొని దోతులు కట్టుకొని వస్తారు స్వామి. రైతు అనేటోడు కష్టపడ్డవానికి తెలుస్తుంది వ్యవసాయం. నేను రైతు నాయకుడిని అంటప్పుడు వాడు ముందు పడి మాట్లాడాలి. రైతు నాయకుడు. మీది ఎక్కడనే మీ ఏరియా? మాది ఇక్కడ లొకేషన్ వచ్చి ప్రాపర్ వచ్చేసి నల్లబెల్లి మండల్. నల్లబెల్లి. నేను ప్రజెంట్ ఎక్కడ ఉంటా అంటే శాంపేట మండల్, హన్మకొండ డిస్టిక్. హన్మకొండ, ఓకే. ఇప్పుడు స్వగ్రామం పెద్ద సుదర్శన్ రెడ్డి గ్రామం నల్లబెల్లి. అదే 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 అదే, ఓకే ఓకే. అక్కడ మా ఇంటికి ఒక పర్లాంగ్ దూరం ఉంటది ఆయన. నేను ఇక్కడ వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చి నేను ఈడు ఉంటాను. ఓకే ఓకే. ఈ సిచ్యువేషన్ లా స్వామి ఎట్లా జరుగుతుంది ఏం కథ? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజు రింబర్ సౌకర్యం. ఇప్పుడు 4 సంవత్సరాల బట్టి మా పిల్లలకు 4 సంవత్సరాల బట్టి ఫీజు రింబర్ సౌకర్యం లేదు. డబ్బులు మొన్న కట్టి తెచ్చిన 1,45,000 సర్టిఫికెట్లు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, వాళ్ళు వేయండి మేమేం చేయాలి అంటారు. మరి అట్లాంటప్పుడు కాలేజీలు ఎందుకు స్వామి? వాళ్ళు మూసేత్త అయిపోతాయి కదా. అందరూ సమాంతరం, అందరికి విద్య కావాలన్న సాములు మరి సన్నగారు చిన్నగారు రైతులు వాళ్ళు చదువుకున్న తర్వాత నౌకరీ రాకపోని ఏదో బతుకుతారు కదా. మరి దానికైనా డబ్బులు ఇవ్వాలన్నా వద్దా స్వామి? అట్లాంటప్పుడు ఫీజు రింబర్డ్ పెట్టద్దు కదా. రాజశేఖర్ రెడ్డి స్వామి అందరికి అప్పుడు చేసిండు స్కీమ్ ను. కేసీఆర్ స్వామి కొనసాగించుండు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి వల్లే. ఈ స్వామికి ఎవరికి ఏసుడే లేదు బంధు జగన్మోహన్. మరి ఈ స్వామి ఎందుకు జగన్మోహన్ బతుకుతాండి ప్రపంచం మీద? ఎందుకో జగన్మోహన్ తెలియదు. లేదు స్వామి, నా ఒక్కన ఆవేదన కాదు, ప్రతి ఒక్క ఆవేదన చెప్తాను. ప్రతి ఒక్క రైతుది గాని చదివిస్తున్న ఈ రోజు చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదన. హనుమంతుడే చూసుకోవాలి, హనుమంతుడు తప్పనిసరి చూస్తాడు జగన్మోహన్. అది తప్పనిసరిగా అన్ని ఏయంగా ఒక రాయి స్వామి, అల్ల ఒక చెడ్డ రాయి ఉంటది. బలం అంటే బలం ఇయ్యాలి రేవంత్ రెడ్డికి అంటున్నా. హనుమంతుడు బలం ఇయ్యాలి, ఆ బలం ఇయ్యాడు స్వామి. ఆయన సముద్రాలు దాటే బలం కావద్దు, ఆయన సన్యాసి అయిన బలం కావాలి ఆయన. అంతేనా? ఓకే. యోగి ఆదిత్యనాథ్ ఆ స్వామి చేస్తాడు స్వామి జగన్మోహన్. అట్లా కూడా లేదు స్వామి తెలివి. ఓకే ఓకే, సరే స్వామి, ఓకే. ఈ ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం మీద ఒకసారి గట్టిగా మాట్లాడాను. రైతాంగం ఇప్పుడు ఏం చేస్తున్నది మక్కలకు గానీ ఇప్పుడు ప్యాడీ గానీ దీని మీద ఒకసారి గట్టిగా తప్పకుండా స్వామి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా చాలా తిక్కలు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అటు ప్రైవేటు యాజమాన్యాలు కావచ్చు.
మరి ప్రభుత్వం ఎందుకు ఇంత అంటే మళ్ళీ ఏమనంటే కేసీఆర్ ముళ్ళేం పెట్టిపోలేడు ఈడ లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాను అంటాడు.